హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పోతున్నాము మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బస్కి అయితే పోతున్నాము. చెప్పినాను కదా నైట్ పోతాము అనేసి. ఇంకా బస్కి అయితే పోతున్నాం లేండి. మా ఇంటైన అయితే పనుకొనేసినాడు. ఇంకా సీట్లు అయితే బాగా దొరికినాయి. ఇంకొచ్చేపు ఉంటే బాగా పనుకొని పోయినాం లేండి. బాగా నిద్రపోయినాం బస్సులో అయితే. ఇంకా టైం వచ్చేసి 12 అయింది. 10 గంటలకు ఎక్కినాం బస్సు అయితేను. ఇంకా జనాలు ఫుల్గా ఉండ్రి, అందుకే వీడియో అయితే చేయలేదు. మళ్ళీ అందరూ పనుకున్నారు. లైట్ అంతా ఆఫ్ చేసేసినారు లేండి బస్సులో. ఇంకా అనంతపురం పోవాలా మేము. అనంతపురంకి అయితే ఇంకా ఈడ మదనపల్లి అయితే దించినారులేండి. మదనపల్లిలో దిగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు తాగండి అని చెప్పి మేమైతే ఏం తాగలేదు. మా ఇంటి ఆయన పనుకొనేసిండే. ఇంకెట్లా లేపించేదని లేపిలే. దేవి అయితే నిద్రపోలే. అవి అక్కడ ఇక్కడ చూసుకొని ఉండిపోయింది. ఇంకా మదనపల్లిలో అయితే దించినారులేండి, చూస్తున్నాము. ఇంకా ఆడ నుంచి అనంతపురం పోవాలా మేము. ఇంకా అనంతపురంలో దిగేసి మళ్ళీ తాడిపత్రికి అయితే పోవాలా. ఇంకా భోజనం అంతా ఇంట్లోనే తినేసినాము. తినేసి బస్సు ఎక్కినాంలేండి. 10:30కి వచ్చింది ఇంటికాడ బస్సు. ఇంకా బస్సు ఎక్కేసి మేము తాడిపత్రికి అయితే పోయి ఇంకా పిల్లలకైతే అవన్నీ చేపించుకోవాలా. ఇంక ఈడ ఇంకొక దగ్గర ఆపిండారులేండి. ఆడైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా లైట్లు అయితే వేసినారు ఆడ. ఇంకా కొంతమంది దిగుతూ ఉండరు. యాదో ఊరు వచ్చింది. ఇంకా అందరూ పనుకునేసినారు బాగా. మేమైతే లాస్ట్కి వచ్చేసినాం లేండి. ఆడంతా ఫుల్ అయిపోయింది. ఇంకా ముందరైతే జాగలేదు, అందుకే లాస్ట్లో అయితే వచ్చి పనుకున్నాము. ఇంకా లాస్ట్ సీట్ మొత్తం ఖాళీ ఉండే, అందుకే ఇంకా పనుకున్నారు. బెడ్షీట్లు అయితే 2 ఎత్తుకొని పోయినాయి. ఇంకా నైట్లో పనుకొనే కావాలి కదా, చలి వేరే ఎక్కువగా ఉంది. దేవి నేను ఒక బెడ్షీట్ వేసుకున్నాం. మా ఇంటాయన అయితే ఒక వేసుకొని పనుకున్నాడు. మా ఇన్న అయితే ఆడిపోయినా బాగా నిద్రపోతాడు. మా ఇంటాయన బాగా ఎంజాయ్, లేనే లేడు అసలు. ఇంకా తాడిపత్రికి అయితే పోవాలి. అదిగోండి తాడిపత్రికి అయితే వచ్చేసినాము. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తాడిపత్రికి అయితే వచ్చేసినాము మా ఊరికి అని చెప్తా ఉన్నాను. రాఘవేంద్ర శైలు అందరూ ఈడే పుట్టింది. బస్ స్టాండ్ ఎట్లుండేది అట్లే ఉంది, కొంచెం కూడా ఏం మారలేదు. ఏటీఎం ఒకటి పెట్టిండారులేండి, అప్పుడు ఉండలేదు. ఇంకా అదే మీకు చూపిస్తాను నా బస్ స్టాండ్ దగ్గర అయితేను. ఇంకా ఎంటకలన్నీ గాళ్ళకి లేసిపోయినాయి. ముక్కలన్నీ కట్టుకొనేసిండే ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగి. గొంతు అయితే కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇంకా తెలిగయింది. టైం వచ్చేసి 6 గంటలకు దిగినాము. ఇంకా ఆడే మేము ఎప్పుడొచ్చినా ఈడ టీ తాగుతూ ఉంటాము. వీడు ఉన్నప్పుడు టీ తాగేకి ఇక్కడ వస్తూ ఉంటాం లేండి. బెంగళూరుకి పోవాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా అప్పుడు ఇక్కడికి వచ్చి పోతానింది మేము. ఇంకా ఎంటుకలు అయితే గాళ్ళకంతా లేసిపోయింది, అదే రెడీ చేసుకుంటాను. పర్సం అయితే ఫుల్గా పట్టేసింది నాకు. మా మాటలు వినిపిస్తుందో లేదో. ఆడ జ్యూస్లు ఎక్కువ తాగేసి రాఘవేంద్ర హాస్పిటల్ చూడండి. ఈడ ప్రసాద్ హాస్పిటల్ రాఘవేంద్ర పుట్టింది తాడిపత్రిలో. మా రాఘవ పుట్టిన హాస్పిటల్ వెళ్ళబ్బా వచ్చేసినాం. సేమ్ అట్లే ఉంది పెయింటింగ్ కొట్టినారు. ఈడ మేము వచ్చి కూకుంటా అండి నిండు మనసు. అప్పుడు ఈడ వచ్చి కూకుంటా అంటే ఎప్పుడు ఆడ తినేసి ఆడే కూకొని కడుపుతూ ఉన్నప్పుడు. రాఘవేంద్ర పుట్టిన హాస్పిటల్ ఏముందో బాగా కట్టిండారు ఇప్పుడు కొంచెం. తీలేదల్లప్ప ಇದೆಲ್ಲ ನಾವು ಕುತ್ಕೊಂತ ಇದ್ವಿ. బాగుంది హాస్పిటల్ వెళ్ళప్ప. నేను ఏడ ఉంటుందో ఉండదో అనుకున్నా. మా రాఘవ పుట్టిన హాస్పిటల్ వచ్చేసినాం. హాయ్ సరస్వతి. కుట్టి 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 పుట్టి చూడమ్మా మీ సంధ్య పుట్టి మంచి సంధ్య అన్నావు కదా, ఇదో సంధ్య పెళ్ళయి ఇంకా బక్కగా అయిపోయింది పాపం. జ్వరం వచ్చి నువ్వు అప్పుడు సన్నగానే ఉంటుంది. హాయ్ చెప్పు మా సరస్వతికి. పుట్టిపోయి ఇప్పుడు శైలు అని వచ్చేసింది. సేమ్ వాళ్ళిద్దరు ఒకే రకంగా ఉంటారు అందుకు. ఇక మా వాళ్ళ ఇల్లు అట్లే ఉంది, ఏమి మారిండ్లే, కొంచెం కలర్ చేంజ్ చేసినారు అంతే. చెట్టు అంతా అట్లే ఉంది. అమ్మోళ్ళందరూ ఈడే కూకుంటా అంటారు వచ్చి. అవును అక్క ఈడే కూర్చుంటా ఉండే అమ్మ చిన్నప్పుడు బాగా.
ఇంకా అమ్ముడు నేను ఇల్లు అదే చనిపోయింది మా అమ్మ. పుట్టికి పెట్టేకి పుట్టికి చూపించేకి నీ అక్కని గుర్తుపడుతుంది పుట్టి. పుట్టి చూడ ఎక్క నేను వేసుకుంటాలే మళ్ళీ నంబర్ చెప్పక దీనికి. అమ్మ చనిపోయింది అమ్మ ఈడే ఇంకా మా అమ్మని కడిగి మొత్తము మా అమ్మ చనిపోయిన ఇల్లు. మాట్లాడు పుట్టి అదే చూపిస్తాను. చూపించమ్మా ఫోటో చూపించు. మా కాన్పైంది ఈ హాస్పిటల్లో ఈడ అక్కయ్య కొనుక్కోండి, ఈడ నేను కొనుక్కోండి. ఈడ హాస్పిటల్ రాగేంద్ర పెట్టింది కానొచ్చేసేది ఆడ కంపర్. మున్సిపాలిటీ ఉంది కదా. అయ్యా పని పోయి వచ్చాకే చాలా రోజులు పడుతుంది. కానస్తా వెళ్ళాలప్ప వీడియో తీసుకో దేవి. ఇట్లా తీసుకోవాలి వచ్చి మామూలుగా ఇట్లా తీసుకో. కనిపిస్తుంది. ఇచ్చేనా కానస్తా అయితే అది కొంచెం నీడ తక్కువ ఉంది. అమ్మని సమాధి వెళ్ళి అమ్మ సమాధి. మీ అమ్మ సమాధి ఎప్పుడు ఈడే కదా లేవమ్మ అవన్నీ. కాదు ఈడే కదే లే ఉండదడా. కాదు ఈడే కదా వేసింది. ఈడే వేసింది. మీ అమ్మ ఉండదలే ఆడ ఎప్పుడో తీసేసి ఇంకోటి వేసింటారు. అయ్యా అయ్యో ఏమి సమాధి కట్టినారా మేము 5,000 పెట్టి అంత కట్టారు. మాటలు లేకుండా చూడు మీ ఫ్యామిలీ వాళ్ళ మా అమ్మ సమాధి ఆడ ఉంది. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయింది. ಕೇಳವ ನೀವು ಕೇಳಿ ಸಾಕಾಗೋಯ್ತು. ఈడే వస్తా ఉంటాం శివాలయంకి ఎప్పుడు మేము వారం వారం కదా దేవి. అడిగే ఎలా మాడతాం. ప్రసాదాలన్నీ ఈడే చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వారం అంట, అందుకే జనాలు చాలా ఉండారు, ఫుల్గా ఉండారు జనాలు అయితే. అందుకే మేము దర్శనం చేసుకొని పోదాము, ఇంకెప్పుడు వస్తామో ఏమో అని మళ్ళీ వెనకొస్తున్నాడు. నాకు కోపం వస్తుంది. తింగర్ పనులు చేస్తాడని. మా అమ్మ సమాధి అండి, మా అమ్మ సమాధి ఆడుంది. పోదామంటే రాడు, నవ్వుతాడు. మా అమ్మ లేసి వచ్చి నిన్ను పుట్టుబాలుతున్నట్లు తొన్నాలి. మీ అత్త మీ అమ్మ పాపం అడిగింది పాలేయలేదు ఏమి. ಅವಾಗ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ ಮೇಲೆ. ఈడే మా రాజేంద్రకు నోగ్రాఫర్
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా శివాలయంకి అయితే వచ్చినాం లేండి. ఆడే తాడపత్రిలో మేము ఆడున్నప్పుడు ఎప్పుడు ఈ గుడికి వస్తా అంటే ఇంకా పాలాభిషేకం అయితే చేపిస్తున్నాను శివునికి. లాస్ట్ వారం అంట ఇది, అందుకే డెకరేషన్ అంతా బాగా చేసినారు. గుడిలో తాడపత్రిలో ఉండేది చాలా పెద్దగా ఉంది లేండి, బాగుంది గుడి అయితేను. అప్పుడు కొంచెం బాగుండలేదు, ఇప్పుడు కొంచెం బాగా చేసినారు లేండి. 10 ఏళ్ళు అయింది నేను ఈ ఊరికి వచ్చిను. ఇంకా ఈ గోపురం అంతా బాగుంది చూసేదానికిను. ఇంకా ఇదంతా గోపురమే మొత్తము. ఇంకా పాలాభిషేకం అయితే చేస్తున్నాము నేను, దేవి, మళ్ళీ మా ఆయన పట్టుకొని అయితే అభిషేకం చేసినాం లేండి. ఇంకా ఇక్కడ ఉండేది కదా నాగులు, ఆడైతే చెంబు నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తే ఏదైనా కోరికలు ఉంటే తీరుతాయి. నేనైతే ఒకసారి 21 ఏమో పోసింది. ఇంకా ఇడైతే దేవుని దగ్గర మొక్కొని ఇంకా అప్పకైతే పోతున్నాము శివాలయం లోపలికి. బాగా జరుగుతుంది పూజ ఇడ సంవత్సరమును, అంటే రోజు పోతారులేండి కొంతమంది. ఇంకా సంవత్సరానికి ఒకసారి అయితే జాతర అయితే చేస్తారు. ఇంకా శివాలయంకి అయితే లోపలికి వచ్చేసినాము. ఇంకా క్యూ ఉంది, అంటే ఫ్రీగా పోయిండే వాళ్ళకి ఆపక్క. ఇంకా మేము 100 రూపాయలు పెట్టి కొన్నాము పాలైతేను. మేమైతే ఈ పక్క వచ్చినాం లేండి. ఇంకా ఆడిపోస్తే దీంట్లోకి పోసినామంటే పాలు చూడండి ఎంత బాగా పోతుందంట. అక్కడ ఆ మేడం అదే చెప్పింది మాకి, మీరు పాలు ఇక్కడ పోసినారంటే డైరెక్ట్ దేవుని దగ్గర పోయి అభిషేకం అవుతుంది మీ పాలు అని చెప్పినారు. ఇంకా శివాలయం అయితే లోపల చూపిస్తాను చూడండి. మేము పోసిండే పాలు అక్కడ పోయి అభిషేకం చేస్తుంది. చాలా మంది పోసిండారు. చెంబులు చూడండి ఆడ ఎన్ని ఉన్నాయో. ఇంకా పాలు అయితే ఆడ దండికి ఇస్తాండారు. ఇంకా హారతి అయితే తీసుకున్నాము. హారతి తీసుకొని బయటకైతే వస్తున్నాము. అమ్మవారు దేవుడు ఎంత బాగున్నారు చూడండి. బాగా డెకరేషన్ చేసిండి లేండి లాస్ట్ రోజు అనేసి. ఇంకా ప్రసాదాలంతా ఆడే పెట్టిండారు, తిన్నాము. ఇంకా బయటకు వచ్చేటప్పుడైతే చెరుకులతో డెకరేషన్ చేసినారు. దేవి అయితే చదివి చెప్తాంది, చూడు డెకరేషన్ ఎంత బాగా చేసినారు చెరుకులతో అనేసి. మొత్తం చేసినారు చూడండి, పైనంతా చూపిస్తాను. ఇంకా మొత్తం ఆడంతా చేసినారు. అదే ఎట్లా కూర్చోబెట్టినారో ఏమో చెరుకులతో బాగా పెట్టినారు. ఇంకా ఇడైతే ప్రసాదాలు అన్నీ చేస్తున్నారు. దేవునికి అయితే కొంతమంది మొక్కుంటున్నారు లేండి. ఆడ అభిషేకం చేపించే వాళ్ళు అయితే మొక్కుతా ఉన్నారు. ఇంకా అయ్యప్ప సమ్మాల వేసిన వాళ్ళు వచ్చినారు, చాలామంది అయితే వచ్చిండారు. ఇంకా ఈడ ఒక గుడి ఉంది, అది బంగారంతో చేసిండేలాగుంది. నాకు ఏమిటో చేసినారో తెలీదు, బాగుండే. కొంచెం వీడియో అయితే చేసుకున్నాను. ఇంకేమో మేము కాడ పోవాలని ఉందో ఏమో, చాలా మంది ఆటో ఎక్కిపోతాండ్రి. పోయినాము. ఇంకా గుడికి పోయి వచ్చిన తర్వాత తింటున్నాం లేండి బిర్యానీ అయితే. ఇంకా ఆకలేసేసింది. మా ఇంటైన అయితే బోటీను ముద్ద తీసుకున్నాడు. మేమైతే నేను దేవి బిర్యానీ తీసుకున్నాము, ఫుల్ బిర్యానీ. ఒక్కొక్క బిర్యానీ వచ్చి 120 రూపాయలు. మా ఇంటి అయింది 150 రూపాయలు. బోటీ కదా, అందుకు బోటీ రేట్ ఎక్కువ. ఇంకా మేము ముగ్గురు బాగా కడుపుని ఇంకా తినేసినాము. ఒక్కొక్క లెగ్ పీస్ వేసి 4-5 పీస్లు అయితే వేసిండారులేండి. కడుపు అయితే ఫుల్గా నిండిపోయింది, బాగుంది. ఇంకైతే మేము బిర్యానీ అయితే తినేసి ఇంకా బస్సు ఎక్కాలా. ఇది పగులు ఊరికి పోతున్నాం లేండి. ఇంకంతా అయిపోయింది, ఆడ పనంతా చూసుకున్నాము. ఇంకంతా అయిపోయింటే ఇంకా మీ ఇంటికాడ పోయి ఆడ మీ సేవలో కొంచెం పని ఉంది. ఇంకా ఆడ తీసుకోలేదు అవి. ఇంకా మీ